ఎవరెవరు ఏ శాసనాలు జారీ చేశారో విష్ణుకుండినుల్లో మనకి బాగా ఇంపార్టెంటు విక్రమేంద్ర వర్మ మీ అందరికీ తెలుసు చిక్కుళ్ళ శాసనం, చిక్కుళ్ళ తామ్ర శాసనం. విక్రమేంద్ర వర్మ. ఇంద్రవర్మ అని మొదటి రాజు, మాధవర్మ కన్నా ముందు రాజు. ఇంద్రవర్మ రామతీర్థం శాసనం వేశాడు. మూడో మాధవర్మ, థర్డ్ మాధవర్మ న్యాయసింహ, న్యాయాశ్రయ, అవిసిత వివిధ దివ్య అని చెప్పాం మనం. థర్డ్ మాధవర్మ ఇతను పాలమూరు శాసనాన్ని వేశాడు. ఆ తర్వాత ఈపూరు శాసనాన్ని వేశాడు. ఈపూరు ఎక్కడ ఉంది, ఈపూరు శాసనాన్ని వేశాడు. ఆ తర్వాత థర్డ్ మాధవర్మ అన్నాం కదా, సరే సెకండ్ మాధవర్మ వేల్పూరు శాసనం వేశాడు. వేల్పూరు శాసనం వేశాడు. ఈ 4 శాసనాలు వీళ్ళల్లో కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. విక్రమేంద్ర వర్మ, ఇంకోటేమో గోవిందవర్మ అని ఒక రాజు ఉన్నాడు. గోవిందవర్మ అనే రాజు జారీ చేసిన శాసనం ఏంటంటే, గోవిందవర్మ చైతన్యపురి శాసనం. హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర చైతన్యపురి అని ఉంటుంది, అక్కడ వేసిన శాసనం గోవిందవర్మ జారీ చేశాడు. ఈ వంశంలో ఒక రాజు, అంత ఫేమస్ కాదు కానీ బట్ బౌద్ధాన్ని కొంత వీళ్ళు డెవలప్ చేశారు. విష్ణుకుండినులు బౌద్ధానికి నష్టం కలిగించారు అనేది 99% నిజమైతే, ఒక గోవిందవర్మ మరియు అతని భార్య వీళ్ళిద్దరూ కలిసి చైతన్యపురిలో విహారాన్ని కట్టి బుద్ధిజం లేదు అని మేమెట్లా అంటాము, కొద్ది గొప్ప మా దగ్గర కూడా ఉంది అని చెప్పారు. విక్రమేంద్ర వర్మ, ఇది కొంచెం నోట్ చేసుకోండి. కళ్యాణి, విక్రమేంద్ర వర్మ చిక్కుళ్ళ తామ్ర శాసనం, ఇంద్రవర్మ రామతీర్థ శాసనం, రెండో మాధవర్మ వేల్పూరు శాసనం, మూడో మాధవర్మ పాలమూరు ఈపూరు శాసనం, గోవిందవర్మ చైతన్యపురి శాసనం. ఒక్కసారి చూసుకోండి ప్లీజ్. విక్రమేంద్ర వర్మ చిక్కుళ్ళ తామ్ర శాసనం, ఇంద్రవర్మ రామతీర్థ శాసనం, మూడో మాధవర్మ పాలమూరు ఈపూరు, రెండో మాధవర్మ వేల్పూరు శాసనం, మూడో మాధవర్మ పాలమూరు ఈపూరు శాసనాలు, గోవిందవర్మ చైతన్యపురి శాసనం. ఇవి శాసనాలు. ఓకేనా?